క్షీరసాగర మధ్యలో త్రికూట పర్వతం బంగారం, వెండి, ఇనుము శిఖరాలతో దివ్యంగా మెరుసుతూ నిల్చేది. ఆ పర్వతం చుట్టూ ఏనుగుల గుంపులు సంచరించగానే అరణ్యం మొత్తం కంపించేది. వాటి కదలికలో మహాశబ్దం, మహాబలం ప్రతిధ్వనించేది. దాహంతో అలమటిస్తున్న ఏనుగుల గుంపు సరోవరానికై కదిలింది. మధ్యలో ఒక గుంపు విడిపోయి ఆడ ఏనుగులు గజరాజును అనుసరించాయి. వారు చేరిన సరోవరం విశాలమైనది. తామరలు, కలువలు, అనేక జలచరాలతో స్వర్గ సౌందర్యాన్ని ప్రసరించేది. ఆరు ఏనుగులు దాహం తీర్చుకుని నీటిలో ఉల్లాసంగా ఆడి సరోవరాన్ని ఆనందంతో నింపాయి. గజరాజు నీటిలోకి వెళ్ళి తొండంతో నీటిని ఎత్తి ఆకాశం వైపు చిమ్మగా చేపలు, జీవాలు భయంతో దూరం చేరాయి. ఆ నీటి లోతుల్లో నుంచి మకరం బయటికొచ్చి గజరాజు కాలును బలంగా పట్టుకుంది. పోరాటం ప్రారంభమైంది. గజరాజు విడిపోవాలని యత్నించగా నీటిలో శక్తివంతమైన మకరుడు అతన్ని మరింత లోనికి లాగుతూ బలపరసాగాడు. దీర్ఘ పోరాటంలో గజరాజు శక్తి తగ్గిపోయింది. నీరు అతన్ని ముంచేసేలా అసహాయత పెరిగింది. చివరి శక్తితో గజరాజు హృదయాంతరాల నుంచి శ్రీహరిని పిలిచాడు. నీవే నన్ను రక్షించగలవు అని ప్రార్థించాడు. ఆ సమయంలో వైకుంఠంలో విష్ణువు లక్ష్మీదేవితో సంతోషంగా సంభాషణలో ఉన్నాడు. ఆపదస్వరము ఆయన చెవుల్లో పడింది. భక్తుని ఆర్తిని గ్రహించిన విష్ణువు ముఖం వెంటనే మారి వెంటనే బయలుదేరే దిశగా పయనమయ్యాడు. భక్తుని రక్షణకై విష్ణువు అతి వేగంతో బయలుదేరాడు. లక్ష్మీదేవి చీరకొంగు ఆయన చేతిలోనే ఉండిపోయింది. ఎప్పుడు స్వామితో ఉండే శంఖచక్రాలు ఈసారి ఆయన తమను ధరించకుండా వెళ్ళిపోతుండటం చూసి ఆశ్చర్యపోయాయి. స్వామి తనపై దృష్టి పెట్టకపోవడం గమనించిన గరుత్మంతుడు కారణం అర్థం కాకుండా కూడా వెంటపడసాగాడు. వస్త్రాలు సరిచేయకుండానే వేగంగా వెళ్తున్న విష్ణువును చూసి ఇంద్రాది దేవతలు ఆశ్చర్యపడి ఆపద ఏదో సంభవిస్తుందా అని కలవరపడ్డారు. సరోవరానికి చేరిన విష్ణువు మకర పంజాలో చిక్కుకుని తపిస్తున్న గజరాజును చూసి కరుణతో స్పందించాడు. స్వామి సంకల్పాన్ని గ్రహించిన సుదర్శన చక్రం ఒక్క క్షణంలో ఆయన చేతిని అలంకరించింది. యుద్ధానికి సిద్ధమైంది. సుదర్శన చక్రం మెరుపు వేగంతో దూసుకెళ్లి మకర శిరస్సును నరికేసింది. సరస్సు నిండా దివ్యకాంతి వ్యాపించింది. మకర శరీరం విడిపోగానే దానిలో నుంచి ఒక దివ్య జ్యోతి పైకి లేచింది. అది ఒక గంధర్వుని అసలు రూపం. శాప విముక్తి పొందిన గంధర్వుడు విష్ణువుకు లోతైన కృతజ్ఞతతో నమస్కరించి తన గత కథను స్మరించసాగాడు. తను ఎందుకు మకర రూపంలో పుట్టేనో గుర్తు చేసుకుంటూ గంధర్వుడు తన పూర్వజన్మలోని సంఘటనలను తలపునకు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు అప్సరసలతో నదీ తీరంలో ఆనందోత్సాహంతో గడుపుతూ గంధర్వుడు అహంకారంలో మునిగిపోయేవాడు. అదే సమయంలో అక్కడికి దేవళ మహర్షి వచ్చిన గంధర్వుడు గౌరవం చూపకుండా తన వినోదం కొనసాగించాడు. అప్సరసలను నవ్వించాలనే ఉద్దేశంతో మహర్షిని ఎద్దేవా చేయడం ప్రారంభించాడు. అవివేకం అతన్ని మరింత మబ్బులోకి నెట్టింది. దురుద్దేశంతో గంధర్వుడు నీటి అడుగు నుంచి వెళ్లి మహర్షి కాళ్లను పట్టుకుని లాగాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారింది. నీటిలో పడిపోయిన మహర్షి కోపంతో తన కళ్లల్లో అగ్నిని మింగుకున్నాడు. మకర రూపంలో పుట్టి బాధ అనుభవించు అని శపించాడు. శాపం పలికిన వెంటనే గంధర్వుని దివ్యకాంతి శరీరం ఘోర మకర రూపంలోకి మారింది. వాటి అరుపులతో అప్సరసలు భయంతో విలవిల్లాడడం తన తప్పును గ్రహించి గంధర్వుడు క్షమాపణ కోరగా మహర్షి అతనికి నీ విముక్తి శ్రీహరి చేతుల్లోనే ఉంది అని చెప్పి దీవించాడు. అలా గజరాజు రక్షణలో ప్రాణాలు విడిచిన క్షణంలో గంధర్వునికి శాప విముక్తి లభించింది. మరణాన్ని జయించిన గజరాజు నీటి అంచుకు చేరి అలసటతో వణుకుతున్నాడు. అతని గుండెల్లో మాత్రం భగవంతుడి కటాక్షం పట్ల తన్ను రక్షించిన దైవానికి గజరాజు తొండం పైకెత్తి స్వామికి శరణాగతి తెలిపాడు. అతని హృదయం భక్తి, వినయంతో నిండిపోయింది. శ్రీహరి కరస్పర్శపడ్డ క్షణంలో గజరాజు దేహంలోని బాధలు, పాపాలు, కర్మబంధాలు అన్నీ విచ్ఛిన్నమయ్యాయి.
దైవానుగ్రహం గజరాజ శరీరం నుంచి ఒక స్వచ్ఛమైన దివ్యమైన జ్యోతి బయటికి వచ్చింది. అది భౌతిక బంధాలను దాటి ఆకాశంలోకి ఎగిసిపోయింది. ఆ జ్యోతి అసలు రూపం భక్తి శ్రేష్ఠుడు ఇంద్రద్యుమ్నుడే. పూర్వజన్మలో ఆయన రాజ్యపాలనలోనూ ధ్యానంలోనూ భక్తినే ప్రధానంగా ఉంచిన మహాతపస్వి. ఒకరోజు ధ్యానంలో మునిగిపోయిన రాజును దర్శించడానికి వచ్చిన అగస్త్యుడు చాలాసేపు నిరీక్షించిన రాజు కళ్ళూ తెరవలేదు. ఆగని ధ్యానం అహంకారంగా భావించిన మహర్షి కోపావేశంలో ఇంద్రద్యుమ్నుణ్ణి ఏనుగుగా పుట్టమని శపించాడు. మహారాజు ఇంద్రద్యుమ్నుడు శాపఫలంగా ఏనుగు రూపంలో జన్మించాడు. అరణ్యంలో అతని నూతన జీవితం, వెతలు, సవాళ్లు ప్రారంభమయ్యాయి. పూర్వజన్మలో చేసిన భగవంత స్మరణ ఆపద సమయంలో గజరాజును స్వామిని స్మరింపచేసింది. ఆ భక్తి శ్రద్ధే శ్రీహరిని ప్రత్యక్షం చేయించింది. దివ్యజ్యోతి శ్రీహరి హృదయంలో విలీనం కావడంతో గజరాజు, ఇంద్రద్యుమ్నుడు ఇద్దరిది శాశ్వత మోక్షసిద్ధి. భగవద్భక్తి మహిమను లోకాలకు తెలియజేస్తూ కథ ముగుస్తుంది.